में कहां पहुंचेंगे ये सब आप पर निर्भर होगा। आगे बढ़ना है। आप देखिए ये हमारी पूरे भारत की संभावना कैसी होगी, उन लोगों को होगी। ये जरूरी है कि उज्ज्वल बनाने के लिए आपका एक वोट और तीसरी सबसे बड़ी अर्थव्यवस्था भारत में एक स्टील और बड़े स्टेशन स्थापित करवाएगा। आपका एक वोट एयरक्राफ्ट बनवाएगा। जब देश में स्थिर सरकार होती ముందుగా కడప జిల్లా ప్రజలకు జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లాలో ఉండే యువత అంతా కూడా అర్హత ఉన్న వారందరూ కూడా తన ఓటు హక్కు ఎక్కించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా। యువత అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా। ముందుగా నా ఓటు భారతదేశం కోసం, అదేవిధంగా నా ఓటు మొదటి ఓటు దేశ అభివృద్ధి కోసం నూతన ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా। ఈ విధంగా ప్రతిజ్ఞ తీసుకోవాలా। నా మొదటి ఓటు అవినీతి లేని ఆంధ్ర కోసం, నా మొదటి ఓటు నిరుద్యోగి లేని ఆంధ్ర కోసం, నా మొదటి ఓటు పేదోడిని పెద్దోడిని చేయడం కోసం నా మొదటి ఓటు, అదేవిధంగా నా మొదటి ఓటు నా దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం కోసం। అందుకే నా మొదటి ఓటు నా దేశం కోసమేని ఈరోజు జిల్లాలో ఉండే మొదటి ఓటర్లు ప్రతిన బూనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు దేశ అభివృద్ధి సౌభాగ్యం విషయంలో అందరూ యువత ముందు ఉండాలని చెప్పి సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని, మనకు సేవ చేసే ప్రజాప్రతినిధులను మాత్రమే ఎన్నుకోవాలని నేను యువతను కోరుతా ఉన్నాను। ఈరోజు ఆంధ్రుడిగా నా మొదటి ఓటు మోడీకే। ఎందుకంటే ఐఏఎం వైజాగ్లో ఐఏఎం ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా తిరుపతిలో ఐఐటిని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా తిరుపతిలో ఐసర్ని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా సత్యసాయి జిల్లా పాల సముద్రంలో నాసిన్ను ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా తాడేపల్లి గూడెంలో ఎన్ఐటిని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా కర్నూలులో ఐఐటిడిఎం ఏర్పాటు చేసినందుకు, వైజాగ్లో ఐఎంయు ఏర్పాటు చేసినందుకు, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు మోడీకి ఓటు వేయాలని విద్యావంతులు యువత ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా యువ ఓటర్లతో మాట్లాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా కడప నగరంలో కడప నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నందు ఈ ప్రత్యక్ష లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువ ఓటర్లకు మరియు చదువుకున్న వారికి మేము తెలియజేసేది ఏంటంటే, నా మొదటి ఓటు నరేంద్ర మోడీ గారికి అనే నినాదంతో చదువుకున్న ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారికి ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం। నా మొదటి ఓటు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఏర్పాటు చేయాలంటే, నా యూపీఐ ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకోవడానికి మనకు ఒకే ఒక్క యూనివర్సిటీ ఇచ్చింది। అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 32 యూనివర్సిటీలు ఇచ్చింది। దాదాపు 50,000 కోట్లతో 30 ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది। అలాగే మనకు వైద్య కళాశాలలు కూడా 17 వైద్య కళాశాలలు, 4 డిఎండ్ యూనివర్సిటీలు, అలాగే క్లస్టర్ యూనివర్సిటీలు, మనకు ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీలు అభివృద్ధి చేసింది। అందుకే కాబట్టి నా మొదటి ఓటు నరేంద్ర మోడీ గారి కోసం, నా మొదటి ఓటు దేశ అభివృద్ధి కోసం, నా మొదటి ఓటు అవినీతి రహిత ప్రభుత్వం కోసం, నా మొదటి ఓటు దేశ విశ్వగురువుగా తయారు చేసేదానికని తెలియజేస్తూ, యావత్ కొత్త ఓటర్లు కానీ చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆలోచించి దేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను।